ఆయన రాకపోవడానికి గల కారణాలు ఏమన్నా తెలుసుకున్నారా? అంటే ప్రభుత్వ పరంగా తాను ఎన్నో వ్యాపకాలలో, అలాగే ఇతరత్ర కార్యక్రమాల్లో ఎక్కువ తిరగడాల్లో ఇలా బాగా హ్మ్. అంటే ఒకటి ఆయన ఉప ముఖ్యమంత్రి. అవును. చిన్న చితకా పోస్ట్ కాదు కదా! అంతేకాకుండా 5, 6 శాఖలకి ఆద్యుడు. రాజుడు. అన్నీ తాను ఇంకొక విషయం ఏమిటంటే, ప్రభుత్వం దగ్గరికి ప్రజలు రావడం కాదు, ప్రభుత్వమే ప్రజల దగ్గరకొస్తోందని తాను నిరూపించినవాడు. హ్మ్. హ్మ్. ప్రతి ఒక్క చోటకి చొచ్చుకొని వెళ్ళి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఉన్న మూలాలు వెతుకుతున్నాడు. ఆ పని నాకు ఈ పని ముఖ్యం. హ్మ్. సన్మానాలు, సత్కారాల మీద నాకు పెద్దగా ఆపేక్ష లేదు అని చెప్పాడు. కాబట్టి బహుశా అందుకు వచ్చుండరేమో కానీ, ఈ సనాతన ధర్మ వ్యవస్థ, సనాతన ధర్మ పరిరక్షణ సంస్థగా మారి, ఆయన దళమే ధర్మరక్షణ దళంగా మారి, హ్మ్. యావత్ భారతావనిలో తెలుగు రాష్ట్రాలలో ఒక గొప్ప సైనిక దళం మనకుంది హ్మ్. అనిపించుకోవాలని ఆశపడ్డా. ఓకే. సో దీని వెనకాల ఏమైనా రాజకీయ కోణం ఉందంటారా? అంటే హిందువులందరూ మేజర్ షేర్. అంటే ఇప్పుడు ఆ. ఇప్పుడు నేను అనడం కాదు, కొంతమంది హ్మ్. ఈ విశ్వ హిందూ పరిషత్ కూడా బీజేపీకి సపోర్టు, Yes. బీజేపీని లైమ్ లైట్ లోకి తీసుకురావాలి అని కొంతమంది మాట్లాడతారు. హ్మ్. ఇప్పుడు ఆ, ఎవరి అభిప్రాయం వాళ్ళది, వాళ్ళది. ఎవరి అభిప్రాయంలో వాళ్ళు ఉంటారు. అవును. అయితే నాకు ఆ సభలో మాత్రం మన పురంధరేశ్వరమ్మను చూస్తే మన తమిళనాడు జయలలిత గుర్తొచ్చారు. ఎందుకని అలాగా? ఆ నిండైన రూపం, రూపం. ఆ కట్టు, ఆ విధానం, ఆ మాట ఎక్కడికి పోతాయి? పులి కడుపున పులే పూలే పుడుతుంది. కొడుతున్నాను. నందమూరి తారక రామారావు గారి పుత్రిక కదా, అవును. అలానే ఉంటుంది. అయితే ఏంటంటే ఈ ఎక్కువ శాతం ఈ స్వాములు, బాబాలు వీళ్ళంతా ఏంటంటే కులాల మీద ఎక్కువ మాట్లాడినట్టుగా అనిపించింది. హ్మ్. ఈ కులాల మీద ఎక్కువగా మాట్లాడారని నా మనసుకు అనిపించింది. ఓకే. అయితే ఏంటంటే వారి ప్రయత్నం సఫలీకృతమైంది. విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క ప్రయత్నం హ్మ్. బ్రహ్మాండంగా సఫలీకృతమైంది. అందులో అనుమానం లేదు.